సమయపాలన, క్రమశిక్షణ, ముక్కుసూటితనం అంటే ముక్కుసూటిగా మాట్లాడడం, డొంక తిరుగుడుగా మాట్లాడడం కాదు. వెనకల ఒకరు లేనప్పుడు వాళ్ళ గురించి వెనకల మాట్లాడడం కాదు. అలాంటి వారు ఉంటే కనుక వాళ్ళని ఏమీ చెప్పక్కర్లేదు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ జీవితంలో ముందుకు దూసుకెళ్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఒక క్లియర్ విజన్ ఉంటుంది అన్నమాట. పలానా విషయం పలానా వాళ్ళ దగ్గర పలానా టైంలో మాట్లాడాము అంటే అదొక ముక్కుసూటితనం ఉంటుంది, చేసే పనిలో క్రమశిక్షణ ఉంటుంది, సమయపాలన ఉంటుంది. అలాంటి వారికి ఎటువంటి అడ్డంకులు రావు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి చేయబోయే పని గురించి, మాట్లాడబోయే మాట గురించి, మంచితనం చెడుతనం ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది తెలుసు బాగా. అలాంటి వారు గొప్ప స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని వితండవాదం చేసుకుంటూ నేను ఇంతే అని చెప్పి ఉండకూడదు అన్నమాట. మన లైఫ్ని మనము ఎలా డిజైన్ చేసుకుంటే అలా వెళ్తూ ఉంటుంది. సపోజ్ నువ్వు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ రోజుకి 10 రోజుల ముందు, లేదా ఈ రోజుకి సంవత్సరానికి ముందు, లేదా ఈ రోజుకి 10 ఏళ్ళ ముందు నీ లైఫ్ని ఒక్కసారి కంపేర్ చేసుకుంటే అది ఏ విధంగా అయినా కావచ్చు, కొంచెం బెటర్గా అనిపించినా కూడా నువ్వు సక్సెస్ సాధించినట్టే. నువ్వు జీవితంలో ఎంతో కొంత ప్రోగ్రెస్ ఉంది అని అర్థం. అంటే దినదినాభివృద్ధి చెందుతూ నీ లైఫ్ని నువ్వు డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నావు. దీనికి అడ్డంకులు ఉంటాయి. వాడింత వీడింత, వాడట్లా వీడిట్లా, అవన్నీ ట్రాష్ అన్నమాట. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవడు నీ తోడు ఉండడు. ఏ సిచ్యువేషన్ అయినా నువ్వే ఫేస్ చేసుకోవాలి. ఏ ప్రాబ్లం అయినా నువ్వే సాల్వ్ చేసుకోవాలి. అప్పుడు ఎలా ఉంటుందంటే లైఫ్, యు ఆర్ ద హీరో ఇన్ యువర్ లైఫ్. అందుకే సమయపాలన ఒక విజన్, ఒక పద్ధతిగా నువ్వు ఇది చేసుకుంటూ వెళ్ళాలంతే. అది ఉద్యోగమా, వ్యాపారమా, డైలీ కూలి పని చేసే వాళ్ళు కూడా అంతే. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఆ కష్టపడిన దాంట్లో కొంచెం ఎత్తి పెట్టుకొని, కొంచెం వాళ్ళ ఖర్చులు పెట్టుకొని రేపటి కోసం ఆలోచించగలిగితే చాలు అనమాట. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది. రేపు పొద్దున వాళ్ళకి ఎత్తిపెట్టిన డబ్బులతో వ్యాపారం చేయాలనే ఆలోచన వస్తుంది. అందుకే ఒక కూలీ పని చేసే మనిషి దగ్గర నుంచి బిజినెస్ మ్యాన్ వరకు ఒక ప్రాపర్ ప్లాన్ ఉండగలిగితే కనుక అలాంటి వాళ్ళు ఒక క్రమశిక్షణ కలిగిన సమయపాలనతోటి ముక్కుసూటితనం ఉంటుంది. మాట్లాడే విధానం డొంక తిరుగుడు ఉండదు. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఉన్న విషయం ఉన్నట్టు చెప్తారు. వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని కాదు. మనిషి మనసును నొప్పించకుండా మన మెసేజ్ వాడికి రీచ్ అయ్యేటట్టు చెప్పగలగాలి. అదే నీకు ముక్కుసూటితనం. అంటే పోయి అని గెలికేసి బాధపడేటట్టు మాట్లాడడం కాదు. ముక్కుసూటితనం అంటే నిక్కచ్చిగా, నిజాయితీగా, పొలైట్గా, అంటే మర్యాదగా మంచి మాటని మంచి విధానంలో మంచిగా చెప్పి మనిషితో మంచిగా ఉండగలగడం. నిన్న జరిగిన గొడవని ఈరోజు నువ్వు తీసుకొచ్చినావు అంటే రేపటి రోజున ప్రతి ఒక్క మనిషితోటి సత్సంబంధం అనేది మంచిగా ఉండదు. నిన్న జరిగిన గొడవని నిన్న మర్చిపోయావు అంటే ఈరోజు నీ ఎదురుగా ఉన్న వ్యక్తి చాలా మంచిగా కనిపిస్తాడు. నీ ఎదురుగా ఉన్న వ్యక్తితోటి మళ్ళీ ఈరోజే కొత్తగా నేను మొదలుపెట్టాను అనే భావన కానీ నీలో వచ్చిందంటే మిగతాదంతా పాస్ట్ ఈజ్ పాస్ట్. అప్పుడు ఎలా ఉంటుందంటే నువ్వు ఆ రోజు ఇది అన్నావు, నువ్వు ఇట్లా అన్నావు, నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు నేను అడిగింది ఇవ్వలేదు, లేదా నేను చెప్పింది లేదు, ఇవన్నీ ఎట్లా అంటే కాంప్లికేటెడ్ వర్డ్స్ అనమాట. మనిషి మనస్తత్వాన్ని దెబ్బతీసేటటువంటి మాటలు అన్నమాట. జరిగిపోయిన దాని గురించి వదిలే, జరుగుతున్న దాని గురించి మాట్లాడు అంతే. ఒకవేళ అవతల వాళ్ళు ఎత్తినా నువ్వు దాన్ని స్కిప్ చేసి వేరే విషయం మాట్లాడు. ఈరోజు అర్థం చేసుకోకపోయినా మనం మాట్లాడే విధానం, మన నడవడికను చూసి మన మంచితనం లేదా మనం అంటే ఏందో తెలిసిన రోజు వాళ్ళకే అర్థమవుతుంది అన్నమాట. అంతే.
అందుకే ప్రతి మనిషి ఈ 3 విషయాలు సమయపాలన, క్రమశిక్షణ, ముక్కుసూటితనం పద్ధతిగా వాడగలిగితే కనుక చాలా మంచిగా ఎదుగుతారు, చాలా సంతోషంగా ఉంటారు. అంతే.